హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో భోగిపళ్ళ యొక్క విశిష్టత, భోగిపళ్ళు పిల్లలకి ఏ సమయంలో పోయాలి, ఏ వయసు వారికి పోయాలి, ఎలా పోయాలి అనే వాటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మన తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు కదండి. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, రెండవ రోజుని మకర సంక్రాంతిగా, మూడవ రోజును కనుమగా పిలుస్తారు, నాలుగవ రోజును ముక్కనుమ అంటారు. ఈ సంక్రాంతి కోసమైతే ఉద్యోగరీత్యా ఎక్కడైనా దూరంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఎంతో సంబరంగా తప్పనిసరిగా ఈ సంక్రాంతికి వాళ్ళ సొంత ఊర్లకైతే ఇష్టంగా వస్తారండి. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం ఎప్పటి నుంచో ఉన్న మన ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తాము. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం ఏమేం కలుపుతామంటే రేగిపండ్లు, చెరుకు గడలు, బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతాం. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగిపళ్ళను పిల్లలు తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తాం. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తాము. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లని పోస్తారు. భోగి పండ్లు ఏ వయసు వరకు పోయాలి? కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే, అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లు పోయాలి. భోగి పండ్లు ఏ సమయంలో పోయాలి అంటే సాధారణంగా ఈ రేగి పళ్ళు అన్నవి సాయంత్రం పూటే పిల్లల తల మీద పోస్తారండి. ఒకవేళ మీకు సాయంత్రం కుదరని పక్షంలో ఉదయం పూటైనా జరుపుకోవచ్చు. సాయంత్రం వేళ ఇరుగు పొరుగు వారిని పిలిచి పిల్లలకు హారతిచ్చి దిష్టి తీయించాలి. గుప్పెటి నిండా భోగిపళ్ళు, డబ్బులు, పువ్వులు కలిపి వాటిని గుప్పెళ్లతో తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోయాలి. అయితే ఇలా చేయడం వెనుక ఒక శాస్త్రీయ కోణం కూడా దాగి ఉందండి. భోగి పండ్లు పోస్తున్న సమయంలో రేగి పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది. మేధస్సు మరింత పెరుగుతుంది. రేగి పండ్లు తలమై నుండి పోయడం వలన ఆ సమయంలో పళ్ళు తలలోని మెదడులోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. ఈ రేగి పళ్ళల్లో ఆరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లలకు శారీరకంగా సీజనల్ వ్యాధిని ఎదుర్కొనే శక్తి రావాలనే ఉద్దేశంతో కూడా ఈ పండుగ రోజున రేగి పళ్ళను పోస్తారు. ఈ రేగి పళ్ళల్లో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. జీర్ణ సంబంధమైన వ్యాధులు నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగిపళ్ళు చాలా ఉపయోగపడతాయి. పిల్లలకి భోగి పళ్ళు పోసిన తర్వాత ఆ పళ్ళని ఏం చేయాలి అనే డౌట్ కూడా మీకు వస్తుంది కదండి. ఆ పళ్ళని ఏం చేయాలంటే అవి రేగిపండ్లు కదండి, తీసుకొని తినచ్చా అని అడుగుతూ ఉంటారు. ఆ పండ్లని మీరు తినకూడదండి. ఎందుకంటే అది మన బిడ్డలు బాగుండాలని దిష్టి తీస్తాం కదా. సో దిష్టి తీసిన పండ్లు మనం తినకూడదు. వాటిని ఎక్కడైనా చెట్టు మొదళ్ళల్లో కానీ అలా విసిరేయండి. అందులో కలిపిన నాణేలు కలుపుతాం కదా, కాయిన్స్, వీటిని ఎవరికైనా పేదవారికి దానం చేయండి. ఇది అండి మన భోగి పళ్ళ యొక్క విశిష్టత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అదేవిధంగా
మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే సరిత మోడెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.